హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పరువు ఎట్టా పోతుందంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆల్మోస్ట్ 90% తీసేశాడు. ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే ఏ పోలీసులు అయితే అరెస్ట్ చేసి లోపలేశారో అదే పోలీసులని జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్న రూల్స్ వైలేట్ చేసే విధంగా వారిని నానా రకాలుగా వాడేసుకున్నాడు. ఇప్పుడు ఆ పోలీసుల సంబంధించిన పరువు మరలు నిలబెడుతున్నారు మన చంద్రబాబు గారు, కూటమి గవర్నమెంట్. ఇటువంటి మూమెంట్లో కూడా రీసెంట్ టైమ్స్లో పోలీసులు వైసీపీలకు ఏ రకంగా సహాయపడుతున్నాయంటే ఆ వీడియోలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే న్యూస్లో. వీళ్ళు ఇంకా మారలేదేంట్రా బాబు అని అనుకుంటూ ఉన్నాం. ఈ మూమెంట్లో ఇప్పుడు లేటెస్ట్గా కొడాలి నానికి సంబంధించి లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు, లుక్అవుట్ నోటీస్. అవునా? అంటే ఆయన అసలు ఎక్కడున్నాడు ఏంటి ఏం తెలియదు అన్నట్టు, దేశం విడిచి వెళ్ళిపోకూడదు అన్నట్టు. అతను హైదరాబాదులో గచ్చిబౌలిలో సంజయ్ కన్వెన్షన్ సెంటర్ అనే దానిలో ఏకంగా చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. వెనకాల అటాచ్ చేసిన వీడియో అదే. హ్యాపీగా అటెండ్ అయ్యాడు. నిన్నే 23వ తారీఖు, నిన్నే 22 23 నిన్న అటెండ్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ అతను కూడా నోటీసులు ఇచ్చారు, ఇంటికి అంటించారు, ఆయన కనపడలేదు అని. అంటే ఇదిగో నేను స్టూడియోలోనే ఉన్నా, ఇంకా నాకు నోటీసులు ఇచ్చేదేంటి, నేను కనపడకుండా వెళ్ళేదేంటి అని చెప్పేసి అతను అన్నాడు. అసలు ఏం జరుగుతుందండి? తర్వాత వాడు సిరాజ్ గాడు 2016 మేలో ఘోరాతి ఘోరంగా ఐసిస్ టెర్రరిస్టులకు సంబంధించి ఒక పోస్ట్ పెడితే, ఎవరో ఇండియన్ బెదిరిస్తూ పోస్ట్ పెడితే అది వీడు షేర్ చేశాడు. అప్పుడు పోలీసులు పిలిచి వాడు కౌన్సిలింగ్ వదిలేశారు, కానీ వాడి మీద నిఘా పెట్టల. వాడు ఈరోజు ఏకంగా టెర్రరిస్ట్ అయిపోయాడు. వాడితో కూడా కొంతమంది టెర్రరిస్టులను తయారు చేశాడు. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఏపీ పోలీసుల మీద ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఈ సిరాజ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. మొత్తం 20 టీంలు వచ్చున్నాయి. అంటే 20 టీంలు విచారించాలంట. నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏదో ఉంటే అది విజయనగరం లేదు, వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ విజయనగరంలో ఉన్నాడు అతను. అక్కడ కూడా నాకున్న సమాచారం ఈ సిరాజ్ని కూడా పట్టించింది, మొత్తం నిఘా పెట్టింది మొత్తం కూడా ఎన్ఐఏ వాళ్ళేనంట, ఏపీ పోలీసులు కాదంట. ఒకవేళ ఏపీ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కనుకుంటే సంతోషం. సో వీడి యొక్క ఇంట్రెస్ట్ మెయిన్గా ఏపీ పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నట్టు రాజకీయ నాయకులకు అండగా ఉండటమో, వాళ్ళకి రక్షణగా ఉండటమో, లేదన్నప్పుడు అధికారంలో లేదని చెప్తే చేయటం అన్నట్టుగా ఉంటే కరెక్ట్ కాదండి. యాజ్ పర్ రూల్స్ ఫాలో అయిపోండి. వీడియో ఫుటేజ్ మీకు దొరికిందంటే ఇమీడియట్గా వెళ్ళేసి పట్టుకొచ్చేసేయండి. రాంగపురం విషయంలో అలాగే అయిపోయి, కొడాలని విషయంలో అలాగే అయిపోయి, ఇలా మరికొంతమంది ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకో వైసీపీకి సంబంధించి ఎవరైతే కొంతమంది కేసుల్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నటువంటి మూమెంట్లో మీరు వదిలేశారు. ఆల్మోస్ట్ వాళ్ళకి లీడ్ వెళ్ళిపోయింది, త్వరలో అరెస్ట్ చేస్తారంటాను, కానీ అప్పుడు వాళ్ళకి పారిపోతున్నారు. వాళ్ళు అవైలబుల్గా ఉన్న సమయంలో మీరు కేసులు పెడతలేదు, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నా కానీ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు కేసులు పెడుతున్నారు, అదేంటో ఎతుకులాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఇది? చాలా నెగిటివ్ మెసేజ్ వెళ్తుందండి జనాల్లోకి, దయచేసి చూసుకోండి.